భయస్థులు సుమారు 200 ఏళ్ల క్రిందట మలయాళ దేశంలోని తాళంగోడు గ్రామంలో పార్వతమ్మ అనే ఒక ఇల్లాలుండేది. ఆమె భర్త రామకుట్టి అనే ఆయన రాజస్థానంలో ఒక ఉద్యోగి. ఒకసారి అతను ఆస్థానంలోకి వెళ్ళాడంటే తిరిగి ఇంటికి ఎప్పుడొస్తాడో చెప్పడం కష్టం. ఆ ఉద్యోగమే అటువంటిది. అందుచేత అటువంటప్పుడు ఇంటి దగ్గర పార్వతమ్మ ఒక్కర్తే కాలం గడపవలసి వచ్చేది. పార్వతమ్మకు సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే చాలా భక్తి. ఊరు వెలుపల గల సుబ్రహ్మణ్య ఆలయానికి పోయి రోజు ఆమె మైమరిచి ప్రార్థన చేసుకునేది. స్వామి సుబ్రహ్మణ్య, దర్శనం ఇప్పించవా, నేను సమర్పించే ఈ ప్రసాదాలు స్వీకరించవా అని చెప్పి దేవుణ్ణి మరీ మరీ వేడుకునేది. ఇలా ఆమె రోజు ప్రార్థించడం గుడిలో పూజారి కనిపెడుతూ ఆమె అమాయకత్వానికి లోపల నవ్వుకునేవాడు. ఒక రోజున ఆమె మామూలు ప్రకారం ప్రార్థిస్తూ ఉండగా పూజారి విగ్రహం వెనక తాక్కొని ఉండి, భక్తురాలా, నీ సేవకు మెచ్చాను. ఇవాళ ప్రొద్దుగూకే సమయాన నీ కోరిక తీరుస్తాను అని పలికాడు. ఇవి కేవలము ఆ స్వామివారు పలికిన పలుకులే అని నమ్మి పార్వతమ్మ చాలా సంతోషించింది. వెంటనే ఇంటికి చేరుకొని భక్తి కొద్దీ ఇల్లు శుభ్రం చేసుకొని పంచభక్ష పరవన్నాలు తయారు చేసి స్వామి కోసం వేచున్నది. అంతలో సాయంకాలం అయ్యేసరికి ఒక భిక్షకుడు, వాళ్ళనే ఆ దేశంలో పండారం అంటారు, జై సుబ్రహ్మణ్య అంటూ వచ్చాడు. అతన్ని చూడగానే పార్వతమ్మ, స్వామి ఈ రూపంతో వచ్చాడనుకోని, రండి స్వామి రండి, ఈ దీనురాలి ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ పిలిచింది. వాడు ఆశ్చర్యపోయాడు. నేను భిక్షకుణ్ణి అన్నాడు. ఎంత చెప్పినా ఆమె వినక నిర్బంధించేసరికి గత్యంతరం లేక వాడు లోపలికి వెళ్ళాడు. ఆ భిక్షకుణ్ణి పీట వేసి కూర్చోబెట్టి చక్కగా భిక్ష చేసింది పార్వతమ్మ. దొరికిందే చాలని వాడు బాగా ఆరగించాడు. అయితే ఎవరైనా వచ్చి ఈ రూపంలో ఉన్న తనను చూస్తే ప్రమాదమని ఒక వంక భయపడుతూనే వాడు భోజనం పూర్తి చేశాడు. భిక్షకుడు భోజనం చేస్తున్నంతసేపు ఆమె భక్తి కొద్దీ గానం చేసింది. అంతలో ప్రొద్దుకూకటం చూచి పార్వతమ్మ దీపారాధన చేసింది. అప్పుడు, ఓ నా భక్తురాలా, తలుపు తీయు అనే పిలుపు వినపడింది. చూడగా విభూది రేఖలు దండిగా ధరించిన గుడి పూజారి ప్రత్యక్షమయ్యాడు. ఓహో, ఇప్పుడు వచ్చిన ఈయన నిజంగా స్వామి, ఇంతకు ముందు వచ్చింది బిచ్చగాడే అనుకొని పండారాని చీకటిగా ఉండే అటకపైన దాక్కోబెట్టింది పార్వతమ్మ. పూజారిని ఎంతో భక్తితో లోపలికి పీల్చుకు వచ్చి అతనికి సమస్తమైన ఉపచారాలు చేసి సత్కరించింది. ఇప్పుడు కూడా ఈ స్వామి మెచ్చుకోవాలని ఆమె భక్తి కొద్దీ గానం చేసింది. ఆ సమయానే బయట గుర్రం వచ్చే శబ్దం వినిపించింది. చూస్తే ఆ గుర్రం మీద దిగినవాడు ఆమె భర్త. వెంటనే ఆమె పూజారి దేవుడికి నమస్కరించి, స్వామి, నా భర్తకు దేవుడంటే విశ్వాసం లేదు, పైగా చాలా కోపిష్టి. వారు శాంతించే వరకు మీరు కాస్త అటక మీద ఉండండి అంటూ అతన్ని కూడా దాక్కోబెట్టింది. ఎటు పారిపోదామన్నా దోవా తెన్ను కనపడక పూజారి కూడా అటకెక్కి ఒక పక్కన పడుకున్నాడు. పండారానికి కడుపు నిండింది కనుక ఇట్టే నిద్ర పట్టేసింది. వాడు మరొక మూల ఉండటం చేత పూజారి వచ్చిన సంగతి వాడికి తెలియదు. మరికొంచెం సేపటికి పూజారికి నిద్ర పట్టేసింది. పార్వతమ్మ భర్త భోజనం చేస్తూ, ఇదంతా ఏమిటి, ఈ అట్టహాసం అని అడిగాడు. అందుకామె, మీరివాళ వస్తారని నాకు రాత్రి కల వచ్చింది, అందుకనే ఇవన్నీ చేశాను అని సర్ది చెప్పింది. అతడు సంతోషించి విశ్రాంతి తీసుకొని వెంటనే పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. పొట్ట నిండా అపూర్వమైన భక్ష్యాలు పట్టించిన పండారానికి దాహం వేసింది. మంచినీళ్ళు, మంచినీళ్ళు అని పెద్దగా అరిచాడు. ఆ అరుపు చెవినబడి పార్వతమ్మ భర్తకు మెలకు వచ్చింది. ఏమిటిది అని అడిగాడు. ఇందుకామె, మనం మరి పితృదేవతలకు చేయవలసిన కర్మలు ఆచరించలేదు కదా, అందుకనే వాళ్ళు 2 రోజులు ఆయే ఇలా ప్రత్యక్షమవుతున్నారు అని యుక్తిగా సమాధానం చెప్పింది. అప్పుడు రామకుట్టి చేతులు జోడించి పైకి చూస్తూ, ఓ పెద్దలారా, ఇటుపైన మీకు జరపవలసిన కర్మకాండలన్నీ యథావిధిగా తప్పక జరిపిస్తాం, మన్నించండి అంటూ ప్రార్థించాడు. అక్కడ పండారానికి గొంతు ఎండుకుపోవటం చేత నీళ్లు, నీళ్లు అని మళ్ళీ ఒకసారి అరిచాడు. పార్వతమ్మ అప్పుడు అటకపైన తిరిగి, ఓ దైవమా, తూర్పు దిక్కున టెంకాయ ఉన్నది, అక్కడనే రుబ్బురాయి ఉన్నది, దాంతో కాయ కొట్టుకొని ఆ నీళ్లు తాగి శాంతించు అన్నది ప్రాధేయపడుతూ. ఈ మాటల్లోని అర్థాన్ని గ్రహించిన పండారం అటక మీద తూర్పు దిక్కున వెతకగా చెప్పినట్టుగానే టెంకాయ దొరికింది. తర్వాత రాయి కోసం వెతికేసరికి
పండుకొని ఉన్న పూజారి గుండు ఆ చీకట్లో చేతికి తగిలింది. అదే రాయి అనుకొని పండారం వెంటనే టంకాయని దాని మీద కొట్టాడు. తల చితికేసరికి అయ్యో అయ్యో అంటూ పూజారి గోల పెట్టాడు. ఏమీ తెలియక ఆ చీకట్లో కంగారుతో తడుములాడేసరికి అతని పండారం చేయి దొరికింది. అతనికి పండారం చేయి దొరికింది. ఇద్దరు కలయబడ్డారు. కింద ఉన్న రామకుట్టి ఈ గోల విని భయపడ్డాడు. పార్వతమ్మ హడలిపోతూ అయ్యో దేవతలకు ఇవాళ ఉగ్రం వచ్చేసినట్టుంది. రోజు మీరు వచ్చే వరకు శాంతంగా ఉండండి అని వేడుకుంటే అలానే ఉండేవాళ్ళు. ఇవాళ మీరు వచ్చారని తెలిసి కాబోలు వాళ్ళు ఆగ్రహం చెందినట్టుంది అని చెప్పింది. అంతలో అటుకుపై నుంచి వాళ్ళిద్దరూ ధబీమని కింద పట్టం చూచాడు. రామకుట్టి చూచి అడలుకుంటూ గుర్రం ఎక్కి ఉడాయించాడు. ఆ తొందరలోనూ కంగారులోనూ అతను కంచీతో గుర్రాన్ని కొడుతూ ఉంటే కంచీ కొస అతనికే వీపు మీద తగులుతూ వచ్చింది. ఇది చూచి ఆ దేవతలే తన్ను వెంటాడుతున్నారనుకొని బాబు నన్ను విడిచిపెట్టండి, మీకు ఏటా చేయవలసిన కర్మలన్నీ చేస్తా అని బతిమలాడుకుంటూ పోసాగాడు. ఈ అదుల్లో పండారాము పూజారి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేయగలదు పాపం పార్వతమ్మ. నమ్మిన దేవుళ్ళ లీలలకు విస్తుపోయింది. ఆమె భక్తి చివరకు ఇలా ఫలించింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.